నాన్న మీరు అడిగిన పేపర్స్. అమ్మా, మన లాయర్ గారికి ఫోన్ కలిపి అమ్మా. ఇదిగోండి అన్న. లాయర్ గారు చెప్పండి సార్. మీరు నాకు ఎంతో సహాయం చేశారు. నేనే మీకు ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? ల్యాండ్ పేపర్స్ మా అమ్మాయితో పంపిస్తాను సార్. సార్ అవి నాకు పంపించి నేను అక్కడే పంపించి మీరే డైరెక్ట్ పంపించవచ్చు కదా సార్. ఆ సద్దాం గడి ప్లేస్కి మా అమ్మాయిని పంపించడం అంత సేఫ్ కాదు సార్. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఓ పని చేయండి, మీరు అవి అవంతికాకి ఇచ్చేయండి, తనతో నేను ఫోన్ టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఈ పేపర్స్ లాయర్ గారికి ఇచ్చిరా. అలాగే నాన్న. జాగ్రత్త. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను మీ దగ్గరికే బయలుదేరాను. ఈ లోపు అర్జెంట్ కాల్ వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. ఓకే, నువ్వు అర్జెంట్ అన్నావంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఉంటుంది. అవును సార్, కొంచెం ఇంపార్టెంట్. ఆ పని చూసుకొని డైరెక్ట్ మీ దగ్గరికి వస్తాను. ఓకే ఓకే, వీలైన తొందరగా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు అవంతిక? ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్లో ఉన్నాను సార్. ఎందుకు టెన్షన్ పడ్డాం? మేము ఉన్నాం కదా. అయ్యి టీచర్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. నాన్నగారికి ఏం కాదు, నువ్వు భయపడకు. ఇక్కడే ఉండు. వాడిని హాస్పిటల్కి పంపించిన ఖుషీలో మందు మస్తు టేస్ట్ ఉంది బేబీ. ల్యాండ్ పేపర్స్ వస్తే ఇంకా మజా ఉంటుంది. అన్నా రండి వకీల్ సాబ్. బయట రాజేందర్ ల్యాండ్ పేపర్స్. వకీల్ సాబ్, ఇన్ని దినాలు కోర్టు చుట్టూ గిరా గిరా తిరిగి పైసలు ఖరాబ్ చేసుకుంటూ నీ క్లయింట్ రాజేంద్ర. నీకు కావలసినంత డబ్బిస్తాను, నాకు ఫేవర్ చేయమంటే నీ నిజాయితీని అమ్ముకోలేదు. ఇప్పుడు ఏమైంది? రాజేంద్ర అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. నేను తొందరగా వెళ్ళాలి. తీసుకొని డబ్బులు ఇచ్చే. రే బ్యాగ్ లేకే. సరే అన్నా. ఏం లాయరో, మాట వరుసకైనా వెళ్ళొస్తానని చెప్పడం లేదు. నీ వల్ల ఎంతమంది నష్టపోయారో తెలియదు కానీ రాజేంద్ర కుటుంబం పడ్డ బాధ చూస్తే నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది. ఆ జాగా ఆడు కొన్న రేటు 10 కోట్లు, ఇప్పుడున్న రేటు 50 కోట్లు. కొన్న రేటు ఇస్తానంటే వినకుండా ఉన్న ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ బద్మాష్ గాడు.
తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వు. నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి పని చూసుకుని అటు వచ్చేస్తా. ఓకేనా? త్వరగా వెళ్ళు. నాన్నగారు జాగ్రత్త. ఎలా ఉంది సిస్టర్? క్రిటికల్గానే ఉంది మేడం. డబ్బులు తీసుకొచ్చాను నాన్న. ఈ బ్యాగులో 10 కోట్లున్నాయి. ఒక 5 కోట్లు నన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కారణమైన ఆ అనాథాశ్రమానికి అమ్మ. ఒక 5 కోట్లు నువ్వు ఉంచుకో అమ్మా. అలాగే నాన్న. సో ఈ డబ్బు గురించి నీకు లాయర్ విశ్వనాథ్కి మాత్రమే తెలుసు. ఎస్ సార్. కానీ మీరు అనుకున్నట్టు ఈ దొంగతనం మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు జరగలేదు. దానికి 2 రోజుల ముందు జరిగింది. రాత్రి 8 o'clockకి జరిగింది. మీ సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ఇదే చెప్తోంది. అవును, ఆ రోజు ఆ టైంలో మీరెక్కడున్నారు? నేను గౌతమ్ 8 o'clockకి బయటికి వెళ్ళి 11 o'clockకి ఇంటికి వచ్చాను సార్. ఆ టైంలోనే థెఫ్ట్ జరిగింది. విశ్వనాథ్ ఎలాంటి వాడు? మా కుటుంబానికి బాగా కావాల్సిన వారు. నమ్మకస్తుడు సార్. మీరా డబ్బు కబోర్డ్లో పెట్టాక ఎప్పుడైనా మధ్యలో కబోర్డ్ తెరిచి చూసారా? లేదు సార్. సీసీటీవీ కెమెరా మీద టార్చ్ లైట్ కొట్టి లోపలికొచ్చి దొంగతనం చేశాడంటే ఈ పని ఒక ప్రొఫెషనల్ దొంగదే. ఐఎమ్ షూర్ ఇలాంటి కేసు ఎక్కడో చూసినట్టు గుర్తు. దొంగని త్వరలోనే పట్టుకుంటాం. డోంట్ వరీ. నువ్వు కంప్లైంట్ రాసివ్వమ్మా. మీ నాన్నని చంపిన సద్దాం గడ అంతు చూస్తా. ఆ సద్దాం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దమ్మా. వాడు మూర్ఖుడు. ఐఎమ్ సారీ సార్. చీకటి సామ్రాజ్య పునాదులు పిరికి వాళ్ల గుండెల మీద నిర్మించబడతాయి. మనలో భయం ఉన్నంత వరకు బలవంతుడు బరి తెగిస్తూనే ఉంటాడు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూతురువై ఉండి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశ్రుత్. మార్నింగ్, కూర్చో. సార్, జ్యోతి ఫోన్ జీపీఎస్ ట్రాక్ ట్రేస్ చేశాం సార్. గుడ్. టెల్ మీ సంథింగ్ విశ్రుత్. పెద్ద ఆయన ఫోన్కి ఫొటోస్ వచ్చినప్పుడు జ్యోతి ఫోన్ ఎక్కడుంది? బూత్ బంగ్లా దగ్గర ఉంది సార్. బూత్ బంగ్లానా? ఎస్ సార్. హలో, సరే అయితే. సార్, బూత్ బంగ్లా దగ్గర విశ్వనాథ్ డెడ్ బాడీ దొరికిందంట సార్. చెక్ చేసి అప్డేట్ చేయి. సార్. విశ్వనాథ్ని పాయింట్ బ్లాంక్లో షూట్ చేశారు. ఎస్ సార్. విశ్వనాథ్కి హంతకుడికి గొడవ జరిగినట్టు అనిపించట్లేదు.
బాంబే బయలుదేరిన విశ్వనాథ్ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం అవట్లేదు. విశ్వనాథ్ క్యారెక్టర్ బట్టి ఎవరితోటి గొడవలు ఉండే ఛాన్స్ లేదు. విశ్వనాథ్ వైఫ్ లవర్ వాడే చేసుంటాడు.